అవును చేశారు సార్. యాక్చువల్గా ఇంట్లోనే అక్టోబర్లోనే ఇంట్లో వాళ్ళు కల్మా అని ఒకటి, అది ఖురాన్లో కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి అవి చదివించాడు, నమాజ్ చదివించేవాళ్ళు, బీఫ్ ఒకటి తినిపించాడు. నేను చదవనంటే కొట్టేవాళ్ళు సార్ వాళ్ళు. అవును మ్యామ్. అతను ఫస్ట్ హిందూలాగా మారడని చెప్పాడు సార్, అండ్ దాని తర్వాత నన్ను ముస్లింలో కన్వర్ట్ అవ్వాలి అని ఫోర్స్ చేశారు. ఈవెన్ వాళ్ళ మదర్, వాళ్ళ అక్క అనిన మాటలు ఎలాంటిదంటే, ఒకవేళ నవాజ్ వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే డివోర్స్ అయిపోతుంది అని చెప్పి అని అన్నారు. అండ్ వాళ్ళ అక్క నింది, ఒకవేళ నవాజ్ నీకు డివోర్స్ ఇచ్చిన తర్వాత నువ్వే మా ఫ్యామిలీలో వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తామని చెప్పి మాట్లాడారు సార్ నాతోటి. వాళ్ళ అక్క మాట్లాడింది, వాళ్ళ అమ్మ వచ్చి కల్మా చదివించింది ఆ రోజు వచ్చిన రోజు హైదరాబాద్కి. అండ్ అతనితో పాటు వాళ్ళ తమ్ముడు ఒకళ్ళు వచ్చారు, మునావర్ ఉన్నాడు ఆ రోజు, మిగతా 2-3 కూడా వచ్చారు. అవును సార్. యాక్చువల్గా నెల్లూరు అడ్రస్ది పెడతానని చెప్పి పెట్టాడు అతను. నెల్లూరు అడ్రస్ ఆధార్ కార్డ్ దాంట్లో నవాజ్ అనే ఉంది. బేగంపేట అడ్రస్లో చేంజ్ అయిన తర్వాత నవదుర్గలాగా మార్చుకుంటానని చెప్పాడు. అండ్ నాకేంటి బేగంపేటకి అడ్రస్ మారిపోయింది, పేరు మారడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పి చెప్పాడు. అది మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అని అతను చెప్పాడు సార్. ఇప్పుడు ఏదైనా 15 daysలో చేంజ్ అవుతుంది అని చెప్పి అని అన్నారు నాతోటి. అండ్ నెల్లూరు అడ్రస్దే కావాలి పర్టికులర్గా అని చెప్పడంతో అది నెల్లూరు అడ్రస్ది పెట్టానని చెప్పి అని అన్నారు సార్. ఇంకా మా శంషాబాద్లో ఒక ప్లాట్ ఉంది మాకు నందిగ్రామంలో, దానికి పేపర్స్ లేవు యాక్చువల్గా. ఆ పేపర్స్ కూడా మేము చేయించుకుంటాము, పేపర్స్ లేకపోయినా అమ్మేయచ్చు అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ ఎవరో అతనికి అమ్మాడు. దాని తర్వాత ఆ ల్యాండ్ నుంచి మాకెంత 16.5 ఆఫర్ ఇచ్చారంట వాళ్ళు. దాంట్లో మా మమ్మీకి 3 to 4 lakhs ఇచ్చాడు, మిగతా అంతా అతనే తీసుకున్నాడు సార్. అండ్ మా గోల్డ్ ముతుడులో పెట్టేశాడు, స్టిల్ ఇంకా ముతుల్లోనే ఉంది. మా దగ్గర నుంచి ఒక 15 lakhs వరకు క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయ్యింది. అండ్ లోన్స్ తీసుకున్నారు నా పేరు మీద.